అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముంబై నగర నివాసి సినీ నటి మహిళ అయినటువంటి సినీ నటి పైన కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఈరోజు పత్రికల్లోన, ఎలక్ట్రానిక్ మీడియాలో, టీవీలో చూస్తూ ఉన్నాం. మరి మహిళలను మానసికంగా, అలాగే వాళ్ళ సొంత లైఫ్ సంబంధించినటువంటి విషయాలపైన సోషల్ మీడియాలోన బయటకు వేధింపులకు సంబంధించినటువంటి విషయాలని బయటకు వస్తూ ఉన్నాయి. మరి హీరోయిన్స్కి మరి హరాస్మెంట్ చట్టాన్ని సెక్షన్ కింద ఎవరైతే ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు వేధించారో వాళ్ళపైన వెంటనే హరాస్మెంట్ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేయాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ఈరోజు చూస్తున్నాం దేశంలో నిర్భయ చట్టం, దిశ చట్టము, హైదరాబాదు, ఢిల్లీ మహానగరం నందు మొన్న కలకత్తా సంబంధించినటువంటి వైద్య విద్యార్థిని, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక పోలీస్ వ్యవస్థ దీనిపైన ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15వ తారీఖున ప్రకటన చేశాడు. ఈరోజు ఆ తర్వాత మరి ఈ కొంతమంది పొలిటికల్ లీడర్సు సినీ నటుల మీద ఈ విధంగా వేధింపులు చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. హరాస్మెంట్ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి పునరావృతం కాకుండా ఒక భద్రతా చట్టము, ఒక మహిళా రక్షణ చట్టాన్ని, ఒక పోలీస్ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో కూడా ఒక చర్చ జరగాలి. మహిళలపై రక్షణ కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని పార్లమెంటు ద్వారా, అలాగే అసెంబ్లీలోన చర్చ జరిపి మహిళా రక్షణ చట్టాల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక బిల్లుని తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా లోకల్కి కూడా ఎన్నో అరాచకాలు మహిళలపైన మరి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చదువులు కాలేజీల్లో కావచ్చు, బయట ఉద్యోగం చేసేటువంటి మహిళల మీద ఎన్నో వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిపైన మరి రక్షణ కావాలనుకుంటే దీని మీద సమాజం కూడా మార్పు రావాలి. మార్పు కోసం మరి ప్రభుత్వం కూడా రక్షణకు సంబంధించినటువంటి ఒక సెమినార్స్ కానీ, వాళ్ళని మహిళల్ని మేల్కొల్పే దాంట్లో కానీ, లేదా ప్రజల్లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడేటువంటి పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీని మీద అవేర్నెస్ తేవడానికి కోసం ఒక ప్రోగ్రామ్స్ కూడా ప్రభుత్వం తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా బొంబాయికి చెందిన డాక్టర్ జత్వాని పైన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గత ప్రభుత్వంలో పోలీస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల గున్ని, సీతారామాంజనేయులు అందరూ కలిసి మరి ఎంత దాష్టికానికి ఒడిగట్టినారో ఈ మధ్యనే మరి మనకు పత్రికల్లో, టీవీ ఛానల్స్లో చూస్తుంటే నిజంగా చాలా హృదయ విదారకమైన ఘటన ఇది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో, ముఖ్యంగా సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల జరుగుతున్న దాష్టికాలకు ఇది ఒక మచ్చు తునక లాంటిదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలంటే ఏమాత్రం వైసీపీ పార్టీ వాళ్లకు గౌరవం లేదు. మహిళల పట్ల ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలుగా ఈ రాష్ట్రంలో జరగడం వల్ల ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలను దేశంలో దిగజార్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంత దుర్మార్గం, ఎంత దాష్టికం! ఒక మహిళ అనే దాన్ని మర్చిపోయి మహిళల పట్ల ఇంత కర్కశంగా అధికారం అడ్డపెట్టుకొని పోలీసు అధికారులు వారి అధికారాన్ని, జులుమును ప్రదర్శించి ఎక్కడి నుంచో బొంబాయి నుంచి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మరి మన రాష్ట్రంలో ఆమెను జైల్లో పెట్టి 40 రోజులు బంధించినారంటే ఇక్కడ మరి మానవ హక్కులు ఉన్నాయా? గత ప్రభుత్వంలో మానవ మృగాలుగా వీళ్ళు తయారైపోయి మహిళలను ఇంత హింసించినారంటే, మరి జత్వంతును ఇంత హింసించినారంటే ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. అందుకోసమే ఈ పోలీస్ అధికారులను మరి సస్పెండ్ చేయాలా, ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలా, సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలా. ఇట్లాంటి నీచులను, ఇట్లాంటి కీచకులను మరి ఎక్కడ కూడా ఉపేక్షించకూడదు, క్షమించకూడదు. వీళ్ళను తప్పనిసరిగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలా. దానికోసమే ఈరోజు ఛానళ్ళల్లో మరి వచ్చి ఈ ప్రసార కథనాలు వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలను గౌరవించే నాయకుడు, మహిళల హక్కులను కాపాడే నాయకుడు, రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే నాయకుడు కాబట్టే వెంటనే విచారణ కమిటీని వేసి, పోలీసు అధికారులను వేసి మరి బొంబాయికి పంపించి ఆమె స్టేట్మెంట్ను తీసుకొని వారి ఎవరైతే ఆమెను ఈ రకంగా ఇబ్బందులు పెట్టినారో ఆమె పైన మరి మోసపూరితమైన కేసును
చీటింగ్ కేసును, ఫోర్జరీ కేసును కట్టి ఆమెను జైల్లో పెట్టినారో వారందరిపైన చర్యలు తీసుకునేదానికి మరి ఈ ప్రభుత్వం పూనుకోవడం చాలా హర్షణీయమైన విషయం. దీని పట్ల నిజంగా ప్రజలు, చైతన్యవంతమైన ప్రజలు ఈరోజు ఆలోచన చేయాలా. ఇట్లాంటి నాయకులు, ప్రజలను ఈ రకంగా హింసించే నాయకులు, మహిళలను ఈ రకంగా ఇబ్బంది పెట్టే నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా, అట్లాంటి పార్టీ అవసరమా అని ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని దాష్టికాలు, ఎన్ని దారుణాలు, మహిళల పట్ల ఇంత అసభ్యంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత క్రూరంగా వ్యవహరించిన పరిస్థితి చూస్తుంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు అర్హులా, ఇట్లాంటి పార్టీ అర్హులా, ఇట్లాంటి వాళ్ళకా మనం అధికారం ఇచ్చినదని ఈరోజు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పారిశ్రామికవేత్తను సంజయ్ జిందాల్ను కాపాడేదానికి, అతను అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం కేసు నుంచి కాపాడేదానికి మరి జత్వాలను ఈ రకంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఫోర్జరీ కేసు పెట్టి ఆమెను జైల్లో పెట్టి ఆ కేసును ఎత్తేపించినారంటే ఎంత దుర్మార్గానికి ఒడిగట్టినారో దీన్ని బట్టే దానికి అర్థమవుతుంది. కాబట్టి ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దుస్సంఘటన, ఇది నిజంగా మానవత్వానికి మాయని మచ్చ లాంటిది. దీనిపైన మరి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా. ముంబై సినిమా హీరోయిన్ జేత్వానీ సింగ్ పైన ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఒక కీలక నేత, ఆయనతో పాటు ఐపీఎస్ అధికారులు అమ్మాయి పైన వేధింపులకు గురి చేసినట్టు ఈరోజు మీడియాలో సంచలనంగా మారింది. దీనిపైన విచారణ కోసం ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును, డీజీపీ తిరుమలరావును కలవడం జరిగింది. దీంట్లో ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలి. ఈరోజు ఒక సినిమా స్థాయిలో ఉండి అధికారాన్ని అడ్డు పెట్టుకొని హీరోయిన్స్ పైన వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మానసికంగా, అదేవిధంగా శారీరకంగా ఫోన్లతో భయపెట్టించి వాళ్ళని వేధింపులకు గురి చేయడం, అమ్మాయి వాళ్ళ హీరోయిన్స్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించి ఎంతటి వారైనా కూడా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుని వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిలో ఎంత వాళ్ళైనప్పుడు కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇవన్నీ చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు వైసీపీలో వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని హీరోయిన్స్ పైన, లేదంటే అమ్మాయిల పైన ఈరోజు వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువాడ శ్రీనివాస్ ఈరోజు బహిరంగంగానే వాళ్ళు చర్చించుకునే పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ వాళ్ళు చేసేటువంటి అరాచకాలను కూడా ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత బయటకు వస్తూ ఉన్నాయి. ఈవెన్ సినిమా హీరోయిన్స్గా ఉన్నటువంటి వాళ్ళకే రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ వ్యవస్థ ఉంది. సినిమా హీరోయిన్సే కాదు, ఈరోజు అనేక మంది విషయాల సంఘటనలు కూడా ఇంకా సాధారణమైనటువంటి మహిళల్ని కానీ, లేదంటే వాళ్ళ మాట వినటువంటి అధికారులను కానీ అనేక మందిని కూడా ఈరోజు వేధింపులకు వైసీపీ వాళ్ళు అడ్డు పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా ఇంకొక ప్రధానమైన అంశం ఏమంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక వైసీపీ నేతలకు సహకరించారనేటువంటి ఒక కీలక విషయాలు కూడా దీంట్లో బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతటి అధికారులైనా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళని ఎవరనేది బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారులకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సోషల్ మీడియాలో అయితేనేమి, మరి ప్రత్యక్షంగా కొన్ని మాధ్యమాల్లో చూస్తున్న విషయం ఏంటంటే, హీరోయిన్ జిత్వానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక నాయకుడు అసభ్యంగా వీడియోలతో పాటు ఇది చేసి ఆమెను అరెస్ట్ చేసినాడు. మరి ఆమె కొంతమంది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరి నాయకులను అయితేనేమి, అధికారులను ఇంకా కలవడానికి కూడా నేడు మన విజయవాడకు కూడా ఇంకా రావడం అయింది. అయితే ఈ వైసీపీకి సంబంధించిన పార్టీలోన ఎందుకు ఇలాంటి మరి ఈ కామానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, మరి వాళ్ళు ఏమి ఆ పార్టీకి అనేది మరి ఎందుకు ఈ బ్రాండ్ ఉందో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి ఇంకా గతంలో కూడా చూసాము, ఆయన ఎవరు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అయితేనేమి, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే ఆయన ఇంకా సుధాకర్ అయితేనేమి, అంబటి మరి ఇంకా రాంబాబు అయితేనేమి, ఇలా మనము వైసీపీలోన కొంతమంది ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది కామంతో ఇంకా క్రోధంతో ఇంకా నిండినటువంటి ఇంకా నాయకులే ఇంకా కనబడుతున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో ఇంకా మనుగడ ఉన్నటువంటి నాయకులు అయితే మనకి చాలా ఇంకా కరువైపోయినారు. మరి ఇప్పటికైనా ఇలాంటి ఇంకా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి చేష్టల్ని ఇప్పటికైనా ఇంకా తగ్గించుకోవాలి. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకా చేష్టలే కానట్లు మరి మీరేమైనా ఎస్పీలని, డిఎస్పీలని ఏదైనా ఇంకా ప్రభుత్వ అధికారులను కలిస్తే మేము మిమ్మల్ని బెదిరిస్తాము, ఖచ్చితంగా మిమ్మల్ని చంపుతామనే ధోరణిలో కూడా ఇంకా బెదిరిస్తున్నారు. ఇది చాలా మరి ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఇంకా తగ్గించుకునాలా, ఈ పార్టీలో పూర్తిగా ఇంకా ప్రక్షాళన చేసుకునాలా.
లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అనేది మనుగడ కూడా ఇంకా లేకుండా ఇంకా పోతుంది. జరిగినటువంటి ఘటన ఏదైతే జత్వానికి సంబంధించినటువంటి హీరోయిన్, ముంబై సంబంధించినటువంటి హీరోయిన్ జత్వాని ఆమె వీడియోకి సంబంధించి సంచలనమే ఏదైతే జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో, ఇది వీడియో వెనుక ఎవరైతే రాజకీయ నాయకులు కానీ లేకుంటే అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలి. ఎందుకంటే ప్రతిరోజు ఇవి కానీ ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోయింది. నిజంగా ఈరోజు కూలిపోయే మహిళ నుండి ఎంత హీరోయిన్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవరైనా కూడా ఈరోజు మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఈ మహిళలపైన ఇటువంటి లైంగిక వేధింపులకు గురి చేసేటువంటి రాజకీయ నాయకులైనా లేకుంటే అధికారులైనా, ఎంతటి వారైనా, దీని వెనుక ఎంతటి శక్తులు ఉన్నా సరే వారిని చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తేనే తప్ప ఇలాంటివి ఆగే పరిస్థితి లేదు. కాబట్టి మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపైన, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని జత్వానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. పొలిటికల్ లీడర్స్ ఈ విధంగా న్యూడ్ వీడియోస్ తీస్తూ వాళ్ళని బహిరంగంగానే మరి బ్లాక్మెయిల్ చేస్తూ చివరికి ఏమైపోతుందంటే వాళ్ళ ఆత్మహత్యలు గురయ్యే పరిస్థితి వస్తుంది, వాళ్ళ కుటుంబాలు ఆత్మహత్యలు చేసిన పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు స్త్రీకి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.